మరీ చీప్గా ఉన్నాయి, ఆ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ బాగాలేవు. మొదట రాణా దగ్గుబాటు అనుకున్నారు ఆ రోల్కి, అంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు ఇంక చూడనవసరం లేదు. నాని ప్రొడ్యూసర్ దానికి. మరి ఆ సినిమా గురించి కూడా తెలియదు. 6 నెలల్లో సినిమా అంటే అదేమి అంత ఈజీ కాదు. కానీ హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాయిని. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తాలూకా 3 సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఒకటి, అనిల్ రావిపూడి చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ రివీల్ చేశారు. మన శంకర వరప్రసాద్ గారు. వెంకటేష్ గారు మన శంకర శివప్రసాద్ గారు పండగకు వస్తున్నారని రివీల్ చేశారు. సంక్రాంతికే వస్తున్నారు అనిల్ రావిపూడి. దాని తాలూకా గ్లింప్స్ అయితే బాస్ అదిరిపోయింది అసలు గ్లింప్స్. మరి సినిమా ఎలా ఉండబోతుంది, సినిమాలో కూడా ఇలాంటి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయో లేదో మనకి చూడాలి సినిమా విడుదలైనాక. చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. గ్లింప్స్ అయితే అదిరిపోయింది. చిరంజీవి గారు అందులో ఒక ఫ్యూ సెకండ్స్ పాటు ఎంత చూపించాలో చూపించారు, టైటిల్ రివీల్ చేశారు. వెంకటేష్ గారు కూడా ఉండబోతున్నారు కాబట్టి ఆయన వాయిస్ ఓవర్ తీసుకొని మన శంకర్ ప్రసాద్ గారు వస్తున్నారు పండక్కి అని వెంకటేష్ గారు చెప్పించారు. ఈ సినిమా అప్డేట్ వచ్చింది, సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే ఇంకో సినిమా విశ్వంబర కూడా ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి గారు ఒక యాక్షన్ సీను రిలీజ్ చేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ విశ్వంబర సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్కి వెళ్ళిపోయింది. అది డేట్ వేయలేదు, 2026 సమ్మర్ అని వేశారు. అంటే చూడండి ఎంత డిలే అయిపోయిందో. దానికి గ్రాఫిక్స్ అంటే అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన టీజరు వచ్చిన తర్వాత దాని మీద ఎంత విమర్శలు వచ్చాయంటే అంత విమర్శలు వచ్చాయి. గ్రాఫిక్స్ బాగోలేదు, మరీ చీప్గా ఉన్నాయి, ఆ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ బాగోలేవు, యానిమేషన్ బాగోలేదు. ఇన్ని వచ్చినాక ఆ సినిమాని అలాగే అంటే ఆ వాయిదా వేస్తారని తెలుసు, కానీ మరీ ఇంత వాయిదా వేస్తారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్కే వాయిదా వేస్తారు. అంటే ఈలోపు వాళ్ళు గ్రాఫిక్స్, ఆ విఎఫ్ఎక్స్, యానిమేషన్ అంతా కరెక్ట్ చేయడానికి టైం దొరికింది. మరి అవన్నీ కరెక్ట్ చేసి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఆ సినిమాకి అవన్నీ చాలా ఇంపార్టెంట్. అది ఫ్యాంటసీ మూవీ. అందులో మీకు బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్గా వేశాడు. మొదట రాణా దగ్గుబాటు అనుకున్నారు ఆ రోల్కి, కానీ ఆ తర్వాత రాణా దగ్గుబాటు ప్లేస్లో కునాల్ కపూర్ వచ్చాడు. ఆయనది అయింది. సినిమా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే అందులో రావు రమేష్ కూడా ఒక మాంత్రిక వేషంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారని, ఒక మాంత్రికుడి వేషంలో. ఆ సినిమా అప్డేట్ కూడా నిన్న ఇచ్చారు. అయితే అఫీషియల్గానే వాళ్ళే అందులో చెప్పేశారు ఈ సినిమా రిలీజు నెక్స్ట్ ఇయర్ సమ్మర్కని. అంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు ఇంక చూడనవసరం లేదు. సంక్రాంతికి చిరంజీవి గారు అనిల్ రావిపూడి సినిమా వస్తే సమ్మర్కి ఏమో విశ్వంబర సినిమా వస్తుంది. అంటే ఆ సంవత్సరం 2 సినిమాలు వస్తాయి. ఈలోపు ఆయన ఇంకో సినిమా అప్డేట్ కూడా ఇచ్చారు. బాబీ కేఎస్ రవీంద్ర ఇంతకుముందు వాల్తేరు వీరయ్య డైరెక్ట్ చేశారు చిరంజీవి గారితో. ఆ బాబీ ఏమో ఇప్పుడు చిరంజీవి గారితో ఇంకోసారి చేతులు కలుపుతున్నాడు. ఆ సినిమా కూడా అనౌన్స్ చేశారు. అంటే అది షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది అన్నది ఏం వివరాలు లేదు. నాకు తెలిసి ఈ అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సంక్రాంతి తర్వాత బాబీ సినిమా ఉండొచ్చేమో మరి. ఈలోపు మరి ఇంకా శ్రీకాంత్ ఓడెల కూడా ఒక సినిమా ఉంది. మరి అది దాని మీద ఓన్లీ అది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు, కానీ ఆ సినిమా అప్డేట్స్ అంటే ఎప్పుడు షూటింగు ఏంటి అన్నది తెలియదు. అది నాని ప్రొడ్యూసర్ దానికి. మరి ఆ సినిమా గురించి కూడా తెలియదు. అయితే బాబీ ముందు మొదలవుతుందా లేదా శ్రీకాంత్ ముందు మొదలవుతుందా అన్నది అనిల్ రావిపూడి సినిమా అయిన తర్వాత కానీ మనకు తెలియదు. మరి ముందు చిరంజీవి గారి తాలూకా ప్రయారిటీ అనిల్ రావిపూడికి ఇవ్వడమే. అనిల్ రావిపూడి సినిమా ఎందుకంటే ఈ మధ్య స్ట్రైక్ వచ్చి 16 రోజులు సినిమా షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. అది సంక్రాంతికి అనుకున్నారు. అంటే ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో ఆ సినిమాని చాలా తొందరగా పూర్తి చేయాలి. సంక్రాంతికి మీకు రావాలి అంటే చాలా తొందరగా కంప్లీట్ కావాలి. ఇంకా వెంకటేష్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వలేదన్నట్టుగా తెలిసింది. వెంకటేష్తో షూటింగ్ ఇంకా మొదలెట్టాలి. చిరంజీవి గారు బర్త్డే సెలబ్రేషన్ అని ఒక 3 రోజులు 4 రోజులు గ్యాప్ తీసుకున్నట్టుంది. ఆయన మళ్ళీ తిరిగి వచ్చినాక షూటింగ్ స్టార్ట్ చేస్తారు. వెంకటేష్ గారు కూడా షూటింగ్ మొదలెట్టాలి. ఇవన్నీ చేసినాక పోస్ట్ ప్రొడక్షను. అంటే ఇది 24/7 అహోరాత్రులు దీని మీద కష్టపడి టీం మొత్తం పనిచేస్తే సంక్రాంతికి రావచ్చని అనుకుంటున్నారు. ఎందుకంటే అదేమి 6 నెలల్లో సినిమా అంటే అదేమి అంత ఈజీ కాదు. కానీ అనిల్ రావిపూడి సంక్రాంతికి నిజంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి చేయగలిగంటే అది గ్రేట్. ఎందుకంటే మీకు ఈ మధ్య కాలంలో దర్శకులు అంత తొందరగా ఏం సినిమాలు తీయట్లేదు. అది చిరంజీవి గారు లాంటి అంత పెద్ద మెగాస్టార్తో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నట్టే చాలా తొందరగానే కంప్లీట్ చేస్తున్నట్టు. అలానే తొందరగానే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తీయాలి. చిరంజీవి గారిని ఇప్పుడు ఈ గ్లింప్స్, ఈ బర్త్డే గ్లింప్స్ ఏ విధంగా చూపించారో బాస్ అలా ఎలివేట్ చేసే సన్నివేశాలు అవన్నీ అనిల్ రావిపూడి అందులో సిద్ధహస్తుడు
ఆయన ఇంతకుముందు సక్సెస్ స్ట్రీట్లో ఉండి బాలకృష్ణ గారిని వెంకటేష్ గారిని ఎట్లా చేయాలో ఆయన చేశాడో, అలాగే ఇందులో కూడా చిరంజీవి గారిని ఎలా ఎలివేట్ చేయాలో అవన్నీ చేసి చూపిస్తాడు. ఆయన స్ట్రాంగ్ పాయింట్ కామెడీ కాబట్టి ఇందులో కూడా మీకు చిరంజీవి గారితో కామెడీ చేయిస్తాడు. నాకు తెలిసి సినిమా సంక్రాంతికి వస్తుంది కాబట్టి వస్తున్నాం సినిమాలాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వచ్చు, అంటే బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. చిరంజీవి గారికి మరొక పెద్ద హిట్ అయ్యి ఆయన తాలూకా స్టామినా మరికొద్దిగా పెరగచ్చు అని ఇండస్ట్రీలో ఒక చిన్న టాకు. చిరంజీవి గారు అంటే చాలామందికి స్ఫూర్తి, స్వయం కృషితో ఎదిగాడు. వెనకాల ఎటువంటి బ్యాకప్ లేకపోయినా కూడా ఆయన ఇంచుమించు 47 సంవత్సరాలు ఇండస్ట్రీలో మెగాస్టార్ స్థాయికి చేరుకొని అదే కంటిన్యూ అవుతున్నారు. అటువంటి చిరంజీవి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన మీద 4 సినిమాలు అప్డేట్ ఒకే రోజు వచ్చాయంటే అది గ్రేటు. ఎందుకంటే ఈరోజు ఒక్క సినిమానే ఎవరు సరిగ్గా చేయట్లేదు. అటువంటిది చిరంజీవి గారి లైనప్ 4 సినిమాలు ఉన్నాయంటే అది గ్రేటు. ఆయన ఈ తొందరగా చేసి కమింగ్ డేస్లో ఆయన అభిమానులందరినీ కూడా తన సినిమాలతో మరింతగా అలరిస్తారని అనుకుంటున్నాను.